బీఆర్ఎస్ పార్టీ వికారాబాదు ఆధ్వర్యం లోపల ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ఏదైతే కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పథకాలకు మంగళం పాడుతున్నదో దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లోపల కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం ఇస్తామని చెప్పి తులం బంగారం తుంగలో దొక్కింది. ఈరోజు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులతోటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పథకాలు రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టులో వాళ్ళే కేసు వేయించి ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించకుండా దాన్ని వెకేట్ చేయకుండా ఈరోజు ఈ పథకాల నీరుగార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు అడగకపోయినా తెలంగాణలో బలహీన వర్గాల కోసము, మహిళల కోసము, ఆడపిల్లల కోసము కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణ లక్ష్మి అనేది ఇవ్వడం జరిగింది. కరోనా లాంటి సమయం లోపల కూడా ఈ సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఈ పథకాలను ఎగ్గొట్టడానికి ఈరోజు కోర్టులో కేసులు వేయించి తప్పించుకుంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, మహిళలు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.